రైతు రుణమాఫీకి సంబంధించిన విషయంలో కొందరికి ఇంకా పడలే. జాబితాలో పేరున్న ఖాతాలో జమ కానీ రుణమాఫీ సొమ్ము మెసేజ్ రాకపోవడంతో రైతుల ఆందోళన. నేటితో ₹1,00,000 వారందరికీ వస్తాయంటున్నటువంటి బ్యాంకర్లు. మీరు ఎక్కడ కూడా మరి ఆందోళన చెందాల్సినటువంటి ఆస్కారం లేదు. 14 పేజీలో మరి దీనిపైన ప్రత్యేకమైనటువంటి వార్త ఉన్నట్టు ఉంది. ఎందుకంటే లక్షలోపు వారందరికీ వస్తాయంటున్నటువంటి మరి బ్యాంకర్లు చెప్తా ఉన్నారు. మరి నిజంగా కూడా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుందా లేదా? ఇగో కొందరికి ఇంకా పడలే. జాబితాలో పేరున్న ఖాతాల్లో జమ కాని రుణమాఫీ సొమ్ము ఫోన్కు మెసేజ్ రాకపోవడంతో రైతుల్లో ఆందోళన. నేటితో లక్షలోపు అందరికీ వస్తాయంటున్న బ్యాంకర్లు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లక్షలోపు రుణమాఫీపై క్షేత్రస్థాయిలో కొంత గందరగోళం నెలకొంది. రుణమాఫీ జాబితాలో పేరుండి మాఫీ సొమ్ము ఖాతాలో పడిన వారు కొందరైతే మాఫీకి అర్హత ఉండి జాబితాలో పేరు రాని వారు మరికొందరు గందరగోళానికి గురవుతున్నారు. లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో ముందుగా వెల్లడించకపోవడమే ఇందుకు కారణమైంది. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా 3-4 రోజుల ముందే జాబితాను వెల్లడించి ఉంటే రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశం ఉండేది. లక్షలోపు రుణం ఉన్న రైతుల కుటుంబాలకు ఒకేసారి ఈ నెల 18న మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం, 1,00,000కు పైగా రుణం ఉన్న వారికి ఈ నెలాఖరులోగా 2 లక్షల వరకు రుణాలు ఆగస్టు 15 నాటికి మొత్తం మాఫీ చేస్తామని చెప్పడం తెలిసిందే. ఈ మేరకు 1,00,000 మాఫీకి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మాఫీకి అర్హుల జాబితాను వ్యవసాయ శాఖ బ్యాంకులకు అందజేయగా వారు రైతుల బ్యాంకు ఖాతాల్లో మాఫీ సొమ్మును జమ చేశారు. ఈ మేరకు మాఫీ అయిన చాలా మంది రైతుల ఫోన్లకు బ్యాంకుల నుంచి మెసేజ్లు వచ్చాయి. అయితే కొందరికి మాత్రం రుణమాఫీ పొందేవారి జాబితాలో పేరు ఉండి కూడా మాఫీ అయినట్లుగా మెసేజ్ రాలేదు. దీంతో ఆయా రైతులు ఆందోళనకు గురై వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టారు. అయితే జాబితాలో ఉన్న వారందరికీ మాఫీ వర్తిస్తుందని, అందరి ఖాతాల్లో డబ్బు జమ అయ్యేందుకు 48 గంటల సమయం పడుతుందని బ్యాంకు అధికారులు రైతులకు చెప్పి పంపిస్తున్నారు. ఉదాహరణకు నల్లగొండ జిల్లాలో 83,124 మంది రైతులకు 1,00,000 చొప్పున మాఫీకి గాను 455 కోట్లు మంజూరయ్యాయి. కానీ జాబితాలో పేరున్న రైతుల ఖాతాల్లో శుక్రవారం వరకు కూడా డబ్బులు జమ కాలేదు. జనగామ జిల్లా 26,496 మందికి రుణమాఫీ జరగాల్సి ఉండగా కేవలం 22,000 మందికి మాత్రమే జమ అయ్యాయి. మరో 4,000కు పై మందికి రాలేదు. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే ఆల్రెడీ ప్రభుత్వం నుంచి డబ్బులు వెళ్ళినాయి. ఎంతమందికి రావాలి, అక్కడ ఎన్ని వందల కోట్ల రూపాయలు అక్కడ ఆ జిల్లాకు అవసరం అవుతా ఉన్నాయి అనేది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళడం జరిగింది. కానీ బ్యాంకులో కొంత ఆలస్యంతో కొంత ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కొంతమందికి ఉంటుంది. ఇంకొక పక్కన కొంతమందికి మాఫీ అయినప్పుడు కూడా మెసేజ్ రాలేదంటే అక్కడ మరి ఇచ్చినటువంటి నెంబర్ వేరు కావచ్చు, మారినటువంటి నెంబర్ కావచ్చు, ఆధార్ కార్డు మరొక పక్కన ఇది లింక్ కాకుండా ఉన్నటువంటి కొన్ని ఉంటాయి కాబట్టి సమస్యలు, ఆ సమస్యలతో కూడా కొంతమంది ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. ముందుగానే రెక్టిఫై చేసుకునేటట్టే ప్రభుత్వానికి కొంత ఇబ్బందులు ఉండకపోవచ్చు అనేది తెలుస్తూ ఉంది. కాబట్టి మనం దీనిలో ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం జనగామ జిల్లాలో 26,496 మందికి రుణమాఫీ జరగాలి. లెక్కకైతే ప్రభుత్వం లెక్కల ప్రకారం ప్రభుత్వం ఇచ్చినటువంటి పైసలు కూడా 26,496కు ఇన్ని కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ తీరా చూస్తే కేవలం 22,000 మందికి మాత్రమే రావడం జరిగింది. మరి ఇంకా 4,000 మంది ఎక్కడికి వచ్చిందంటే నిన్ననే మాఫీ అయింది, దాదాపు 48 గంటల టైం పడుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ కనుక లీస్ట్లో మీ పేరు ఉన్నట్టయితుంటే ఖచ్చితంగా మీ మాఫీ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ లీస్ట్లో లేకపోతుంటే మరి దాని తర్వాత మరి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. కానీ లీస్ట్లో ఉంటే మాత్రం మీరు ఏదైతే రైతు వేదికల దగ్గర అతికించినటువంటి లిస్ట్ ఏదైతే ఉంటుందో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి రైతుల యొక్క లిస్టు, ఆ లిస్టులో మీ పేరు ఉండేదంటే మీరు ఎట్లాంటి ఆందోళన చెందాల్సినటువంటి ఆస్కారం లేదు. లేకపోయినట్టయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యవసాయ శాఖ అధికారి ఎవరైతే ఉంటారో ఆ వ్యవసాయ శాఖ అధికారిని కనుక కలిసినట్టయితే మీకు కొంత సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మీరు నేరుగా కూడా కలెక్టర్ ఆఫీసులో ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు పెట్టినట్టు అక్కడ కూడా వెళ్ళి మీరు చూసుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇక అర్హత ఉన్న జాబితాలో రాని పేరు, మరికొన్ని చోట్ల కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది పేరిట భూమి ఉన్నా, ఒకే బ్యాంకు ఖాతా ఉండి 1,00,000 లోపే రుణం ఉన్నా మాఫీ జాబితాలో వారి పేరు రాలేదు. ఇంకొన్ని చోట్ల కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది రుణం ఉండి అంతా కలిసి 1,00,000 లోపు ఉండగా ఒకరి పేరు మీద ఉన్న మొత్తం మాత్రమే మాఫీ అయింది, మిగతా వారి పేరిట ఉన్న మొత్తం మాఫీ కాలేదు. ఇలాంటి వారందరినీ సమాచారం ఇచ్చేవారు లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ మొత్తం గందరగోళానికి జాబితాను ముందుగా వెల్లడించకపోవడమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రుణమాఫీ అమలుకు ముందే లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో వెల్లడించి అందరి ఖాతాల్లో 1-2 రోజులు అటు ఇటుగానైనా సొమ్ము జమ అవుతుందన్న విషయాన్ని చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అంటున్నారు. అయితే ఆగస్టులో రుణమాఫీ చేస్తామని తొలుత ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత వెంటనే అమలును
అమలుకు ఉపక్రమించింది. తొలుత 1,00,000 రుణం మాఫీ చేస్తామంటూ ఒక్క రోజులోనే మార్గదర్శకాలు విడుదల చేసి ఆ మరుసటి రోజే మాఫీ ప్రారంభించింది. జాబితాలను నేరుగా బ్యాంకులకు పంపించింది. దీంతో జాబితాలను గ్రామాల్లో వెల్లడించే అవకాశం లేక లబ్ధిదారులు ఎవరో తెలుసుకునేందుకు వీలు లేకుండా పోయింది. మల్లన్న సాగర్ నిర్వాసితుల పరిస్థితి ఏంటి? మల్లన్న సాగర్ నిర్వాసితులు చాలా మందికి రుణమాఫీ జరగలేదు. పంట రుణాలు చెల్లించొద్దని తాము మాఫీ చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పడంతో 2016కు ముందు తీసుకున్న రుణాలను వారు చెల్లించలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీకి కటాఫ్ విధించడంతో నిర్వాసితులకు మాఫీ కూడా కాకుండా పోయింది. వీరిలో 17 మంది రెన్యువల్ చేసుకోవడంతో వారి పేర్లు మరి మాఫీ జాబితాలో కూడా వచ్చిన జరిగింది. ఈయన 2018 డిసెంబర్ నుంచి కట్ ఆఫ్ డేట్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి మరి ఈ 2016 కంటే 16లో తీసుకున్నటువంటి రుణాలు మల్లన్న సాగర్ సంబంధించినటువంటి బాధ్యతలు చాలామంది ఉన్నారు. వాళ్ళు అక్కడ భూములను కూడా కోల్పోయినటువంటి వాళ్ళను మీరు కట్టొద్దు, మీరు బ్యాంకులకు తీసుకున్నటువంటి రుణాలు అని చెప్పేసి అప్పుడు గత సర్కారు మరి వాళ్ళకు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. మరి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నిండా మునిగినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో మరి చాలా రకరకాలైనటువంటి సందేహాలను దీన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. వీరు ఎవరైతే అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను గుర్తించాల్సినటువంటి ఆస్కారం కూడా ఉన్నది. రుణం 2 లక్షలు, మాఫీ 3,000. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం ముత్యంపేటకు చెందిన నల్ల నరసింహారెడ్డి అనే రైతుకు మాల్యాల సింగిల్ విండో పరిధిలో గత ఏడాది సెప్టెంబర్ 19 నాటికి 2,25,000 పంట రుణం ఉంది. ఈ రైతుకు ప్రభుత్వం విడుదల చేసే 3వ విడతలో 2 లక్షల మాఫీ కావాల్సి ఉంది. మొదటి విడతలో 1,00,000 రుణమాఫీ జాబితాలోనే రైతు పేరు రావడంతో జాబితా పరిశీలించాడు. అందులో 3,000 మాత్రమే మారిపోయిందట. ఇట్లాంటి కొన్ని ఉండే కొంతమందికి ఇట్లా జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని తప్పిదాలు ఉంటాయి. కాబట్టి వీటిని రెక్టిఫై చేసుకోవాలి తొందరగా. వీళ్ళకు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఖచ్చితంగా కూడా గుర్తించి వాళ్ళకు రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ప్రభుత్వం మరి తీసుకోవాలని చెప్పేసి అయితే మనం కూడా ప్రభుత్వం దృష్టికి అయితే ఇక్కడ మన ద్వారా అయితే ఒకసారి సూచించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గందరగోళంకి గురయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒకరికి ఎందుకంటే పక్క సంబంధించినటువంటి ఇంటి రైతుకు రుణమాఫీ మనకు కాకపోతుంటే కొంత ఆ ఆందోళన వేరే ఉంటుంది.